తొలి ఎల్టీటీఈ కోణం. చట్టవిరుద్ధంగా సాగుతున్న వైర్లెస్ సమాచార ప్రవాహాన్ని భారత పరిశోధన విభాగాలు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సమీపంలో ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్ పనిచేస్తుండటం 1991 జనవరిలో వాళ్ళ దృష్టికి వచ్చింది. ఈ అనధికారిక స్టేషన్ మరొక స్టేషన్తో హ్యామ్ రేడియో ఫ్రీక్వెన్సీలో సమాచార రవాణా సాగిస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు. ఆ మరో స్టేషన్ జాఫ్నాలో ఉందని వాళ్ళకి అనుమానం. ఇంతకీ ఈ సమాచారం ఎలా రవాణా అవుతోంది? మొత్తం సమాచారం అంతా ఇంగ్లీష్ అంకెల భాషలో ఉంది. ఈ సమాచార రవాణాకు నిపుణులైన ఆపరేటర్లు అత్యంత ఆధునిక వైర్లెస్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. పరిశోధనా విభాగం వారు ఇంతవరకు బాగానే పట్టుకున్నారు. కానీ ఆ సమాచార భాషను డీకోడ్ చేయడం సాధ్యం కాలేదు. ఇదంతా రాజీవ్ గాంధీ హత్యకు ముందున్న పరిస్థితి. రాజీవ్ గాంధీ హత్యతో పరిస్థితి మారిపోయింది. ఇది ఒక జాతీయ అవసరం కనుక ఇలాంటి సమాచారాన్ని అధ్యయనం చేయడంలో, డీకోడ్ చేయడంలో సిద్ధహస్తులైన నిపుణుల బృందాలు నియోజగించబడ్డాయి. ఈ బృందాలు క్రమంగా డీకోడ్ కాకుండా ఉండిపోయిన పాత సమాచారాలను కూడా ఛేదించడం ఆరంభించాయి. కొంత మేరకు సఫలీకృతులయ్యాయి. అలా డీకోడ్ చేయబడిన సమాచారాన్ని వాళ్ళు సిట్కి పంపించారు. విషయం తెలుస్తోంది, కానీ ఆ సమాచారం ఎవరికి ఎందుకు పంపారో తెలియదు. అందువల్ల ఆ సమాచార స్వరూపం కూడా ఉపయోగపడేదిగా లేదు. ఆ సమయంలోనే కొత్త విషయం ఒకటి బయటపడింది. మాలో ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆ విషయం. తమిళనాడు పోలీసు వ్యవస్థలో శ్రీలంక టైగర్ల కార్యకలాపాల విషయంలో ప్రత్యేక తర్ఫీదు పొందిన ఒక విభాగం ఉంది. దాన్ని క్యూ అంటారు. ఈ క్యూ విభాగం వారు పంపిన ఓ కట్ట కాగితాలని తమిళనాడు పోలీస్ డీజీపీ మాకు పంపించారు. హరిబాబు ఇంట్లో ఒక పెట్టెలోంచి సేకరించిన ఒక ఆకాశరామన్న వాటిని పోలీస్ చీఫ్కి పంపించారు. హరిబాబు రాజీవ్ గాంధీతో పాటు బాంబు ప్రేలుల్లో ప్రాణాలు కోల్పోయిన ఫోటోగ్రాఫర్. హరిబాబుకి ఎల్టీటీఈతో సంబంధం ఉన్నది లేనిది ఇప్పటి వరకు మాకు తెలియదు. ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లభించలేదు. ఈ కాగితాలని పంపిన వ్యక్తి ఎందుకైనా మంచిదని పంపాడని డీజీపీ భావన. మా సిట్ బృందం ఆ కాగితాలను కూలంకషంగా చదివేసింది. వాటిల్లో ఉన్న ఓ కాగితం కూడా భాగ్యనాథన్ అనే వ్యక్తి రాసిన లెటర్. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే, ముత్తురాజ తాలూకు కరెంటు బిల్లు నువ్వు కట్టేసేయి, ఆ రసీదుని మురుగనికి అందజేయి. ఏమిటి దీని అర్థం? దీనికి వేరే అర్థం ఉంటే తప్ప దీనితో మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ అక్కడితో ఆపలేదు. ఆ కాగితాల కట్లలో ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ ఫోటోలున్నాయి, ఎల్టీటీఈ క్యాలెండర్లున్నాయి, రకరకాల గాయాలకు వాడదగిన మందుల జాబితాలున్నాయి, ఎల్టీటీఈ కార్యకర్తలను నిర్బంధించబడిన వెల్లూరు ఫోర్ట్ జైలు రేఖాచిత్రం ఉంది. ఇంకా హరిబాబు వ్యక్తిగత లెటర్స్ కొన్ని ఉన్నాయి. అదిగో వాటిల్లో దొరికింది మేము అనుమానిస్తున్న అంశానికి ఆధారం. ఒక లెటర్ హరిబాబుకి అతని స్నేహితురాలు రాసింది. ఆమె లెటర్ చదివాక మాకు బయటపడిన విషయం ఏమిటంటే, హరిబాబు ఒక సాహస కార్యక్రమం చేయడానికి పూనుకున్నాడు. ఇది తెలిసి అతని స్నేహితురాలు అతన్ని ఈ ప్రమాదపు రొంపిలోకి దిగవద్దని పదే వారించింది. ఈ కాగితాల కట్టతో పాటు చెన్నైలోని పూంపుహార్ తాలూకు ఒక రసీదు మే 21, 1991 కూడా బయటపడింది. ఆ రసీదు 65 రూపాయలు ఖరీదు చేసే ఒక చందనపు మాలది. అంతే, క్షణాల్లో మా మస్తిష్కంలో ఒక ఫ్లాష్ వెలిగింది. రాజీవ్ గాంధీ హత్యకు కారణమని మేము భావిస్తున్న మానవ బాంబు చేతిలో బాంబు పేలుడుకు ముందు ఉన్న దండ కూడా చందనపు మాలే. ఇదే సమయంలో మరోసారి మా పరిశోధక బృందాలు హరిబాబు ఇంట్లో అందరినీ విచారించి మరో విషయం తెలుసుకున్నారు. అదేమిటంటే, మే మొదటి వారంలో ఒక యువకుడు హరిబాబు ఇంట్లో ఒక వారం రోజుల పాటు బస చేశాడు. తన పేరు శంతన్ అని చెప్పుకున్నాడట. అతను ఒక ఎల్టీటీఈ కార్యకర్త అని అనుమానం. క్రమంగా ఎల్టీటీఈతో హరిబాబుకి సంబంధాలున్నట్లు తేటతెల్లమవుతోంది. మా పరిశోధనలో బయటపడిన తొలి ఎల్టీటీఈ కోణం ఇదే. ఈ లోపల మా సిట్ బృందాలు చెన్నైలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్టుల్ని గాలించేశాయి. ఎల్టీటీఈ సానుభూతి సాహిత్యం ప్రచురిస్తున్నది ఎవరా అని తెలుసుకోవడం కోసం ఈ గాలింపు జరిపారు. దీనికి కారణం శ్రీలంకలోని సిట్ బృందం పంపిన సమాచారం. మొత్తం మీద ఈ గాలింపులో ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి 2 భాగాలుగా చేసిన ఒక పుస్తకం సైతానుదళం ద సైటానిక్ ఫోర్స్ తాలూకు 3000 కాపీల్ని స్వాధీనపరుచుకున్నారు.
ఈ సైతానుదళం అంతా ఎల్టీటీకి అనుకూలంగా భారతీయ పత్రికలు, విదేశీ పత్రికలు రాసిగా అనేక వార్తల వ్యాసాల సంకలనం. ముఖ్యంగా శ్రీలంకలో భారత శాంతిదళ జోక్యాన్ని, అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ వచ్చిన వ్యాసాలు. వాటికి మధ్యలో అక్కడక్కడ ఎల్టీటీ విధాన ప్రకటనలు, విమర్శలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ 1987 జూలై, 1990 మార్చి మధ్యకాలంలో ప్రచురితమైనవి మాత్రమే. అన్నీ నెలల వారీగా క్రమబద్ధంగా పేర్చబడి ఉన్నాయి. ఆ పుస్తకం చదవగానే అర్థమైంది రాజీవ్ గాంధీ పట్ల ఎల్టీటీ వర్గాల్లో ఎంతటి కసి, ద్వేషం పేరుకున్నాయో. అయితే ఆ పుస్తకం వచ్చి వేయించిన వ్యక్తి మాత్రం దొరకలేదు. మా దాడిని పసిగట్టి పరారైపోయాడు. ఇంచుమించుగా ఇదే సమయంలో తంజావూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శంకర్ కోనేశ్వరన్ అని పిలువబడే రూసో అనే ఎల్టీటీఏ తీవ్రవాదిని తమిళనాడు పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అతని దగ్గర వాళ్ళకి 2 కాగితం ముక్కలు దొరికాయి. ఒక దాంట్లో ఒక టెలిఫోన్ నంబరు, నళిని, దాసుల పేర్లు రాసి ఉన్నాయి. మరో దాంట్లో ఒక టెలిఫోన్ నంబరు, చెన్నై శివార్లలోని పోరూరులో ఉన్న ఎబనేజర్ స్టోర్స్ అనే పచారీ దుకాణం అడ్రస్ ఉన్నాయి. రూసోను నిర్బంధంలోకి తీసుకోవడం ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు వెలికి తీసిన సమాచారం ఏమిటంటే, నళిని చెన్నైలో అడయార్లోని అనబాండ్ సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేస్తోంది. అంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమీ దొరకపోవడంతో వాళ్ళు ఇంకా ముందుకు పోలేకపోయారు. ఇదిలా ఉండగా రూసోని విచారిస్తున్నప్పుడు బయటపడిన ఒక సమాచారం ఆధారంగా తమిళనాడులోని కోస్తా తీరంలో తురుత్తురైపూండి అనే గ్రామానికి చెందిన ఒక స్మగ్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లర్ని మా సిట్ బృందం కూలంకషంగా విచారించింది. ఈ విచారణలోనే ఆ స్మగ్లర్ మా దగ్గర ఫోటోలో ఉన్న కుర్తా పైజమా వ్యక్తిని శివరాజన్గా గుర్తించాడు. అతను మరో విషయం చెప్పాడు. శివరాజన్కి ఒక కన్ను గుడ్డి. ఈ లోపల హరిబాబుతో సంబంధాలున్న ఒక ఫోటో జర్నలిస్టుకి హరిబాబు ఇంట్లో లభించిన కాగితాలన్నీ చూపించి విచారించినప్పుడు ఆ కాగితాలలో పేర్కొనబడ్డ భాగ్యనాథన్ చెన్నైలో బీపీఎల్ ఆల్రౌండర్స్ అనే ఒక ప్రింటింగ్ ప్రెస్ని నడుపుతుంటాడని తెలిసింది. కొలంబో వెళ్ళిన మా సిట్ బృందం జూన్ 4 తేదీ నాడు తిరిగి వచ్చింది. ఆ బృందం కూడా ఇదే సమాచారాన్ని తీసుకొచ్చింది. కుర్తా పైజమాలో ఉన్న వ్యక్తి ఎల్టీటీఈకి చెందిన ఒంటికన్ను శివరాజన్ మాస్టర్. క్రమంగా రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈకి ఉన్న సంబంధాలను చూచాయిగా సూచిస్తున్న కోణాలు ఒక్కటొక్కటే వెలుగులోకి రావడం ప్రారంభించాయి. కొలంబో నుంచి సిట్ బృందం ఇంకా చాలా వివరాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా తమిళనాడులోని ఎల్టీటీఈ సానుభూతి పరుల వివరాలు చాలా విస్తృతంగా సేకరించింది. చెన్నైలోనూ తమిళనాడులోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఎక్కడెక్కడ ఎల్టీటీఈ సానుభూతి పరులు, మద్దతుదారుల వివరాలు, ఎవరెవరు ఎక్కడెక్కడ కలుసుకుంటూ ఉంటారు అన్న సూక్ష్మమైన సమాచారం కూడా శ్రీలంకలో మా సిట్ బృందానికి లభించింది. ఈ సమాచారానికి తోడయ్యేలా విల్లివాకం నుంచి మరో సమాచారం అందింది. అందులో ఒక వ్యక్తి తన పొరుగున నివసించే నళిని అనే ఆమె పత్రికలో ప్రచురితమైన రాజీవ్ గాంధీ హత్యనాటి ఫోటోలో కుర్తా పైజమా వ్యక్తి పక్కనే ఉందని చెప్పాడు. నళిని ఈమెనా రాజీవ్ గాంధీ హత్యకు ఉపయోగపడిన మానవ బాంబు? మా అనుమానానికి తగినట్లుగా ఈ దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మరో స్త్రీ అందించిన సమాచారం ప్రకారం ఫోటోగ్రాఫర్ హరిబాబు, కుర్తా పైజమా వ్యక్తి, మానవ బాంబుగా అనుమానించబడుతున్న నళిని, మరో 2 స్త్రీలు కలిసి తిరగడాన్ని శ్రీపెరంబుదూరులో ఆమె చూసింది. హరిబాబు కెమెరాలో లభించిన ఫోటో ముక్కలను చూస్తూ ఆమె మరో విషయం చెప్పింది. తాను వాళ్లతో చూసిన 2 స్త్రీలు ఈ ఫోటోలలో మహిళా ప్రేక్షకులలో కూర్చున్నారు. ఆ 2 ఫోటోలలో ఆమె గుర్తించింది. దీంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. బీపీఎల్ ఆల్రౌండర్స్ ప్రింటింగ్ ప్రెస్ని నడుపుతున్న భాగ్యనాథన్ని మా సిట్ బృందం సభ్యులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ అధికారుల్లో ఒకరిని పిలిపించి ఈ మహిళలు ఉన్న ఫోటోలు చూపించాం. ఈ ఫోటోలు చూస్తూనే అతను నిర్ఘాంతపోయాడు. ఆ 2 మహిళల్లో ఒకరు భాగ్యనాథన్ చెల్లెలట. ఈమెను నేను భాగ్యనాథన్ ఇంట్లో చూశాను. ఈమెను కూడా విచారించాలనుకున్నాను, కానీ ఎలాంటి ఆధారం లేకుండా ఎలా అనుమానిస్తాం అని వెనకాడాను అని అతను చెప్పుకొచ్చాడు. అలా చేయకుండా అతను ఆమెను కూడా విచారించడం ప్రారంభించి ఉంటే
అసలు దోషులు కనుమరుగైపోయి మా దర్యాప్తు బృందాలని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసి ఉండేవారు. ఏమైనా ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాం. ముఖ్యంగా ఈ అధికారి హరిబాబు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా లభిస్తున్న సమాచారాన్ని పట్టుకుని విచారణ చేస్తున్నాడు. అందులో భాగంగానే భాగ్యనాథన్ ఇంటికి వెళ్ళాడు. మరో బృందం మొక్కలైపోయిన హరిబాబు తాలూకు ఫోటోగ్రాఫ్లు కూర్చి వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. ఈ సమాచారంతో ఒక్కసారిగా ఎక్కడెక్కడో లభించిన క్లూలు మా కళ్ళ ముందు మెదిలే. అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో కూర్చి శరవేగంతో విశ్లేషించాం. అంతే, హత్యకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారం నిర్ధారణ అయిపోయింది. విల్లివాకం మనిషి తన ఇంటి పక్కనే ఉంటోందని చెప్పిన మహిళ తంజావూరు దగ్గర అదుపులోకి తీసుకోబడిన ఎల్టీటీఈ తీవ్రవాది దగ్గర లభించిన కాగితం ముక్కలలో ఉదహరించబడిన నళిని, శ్రీపరంబదూరులో హరిబాబు, కుర్తా పైజమా వ్యక్తిలతో కలిసి తిరిగినట్లు ఒక మహిళా సాక్షి గుర్తించిన యువతి. ఈ ముగ్గురు ఒక్కరే. ఆమె భాగ్యనాథన్ చెల్లెలు నళిని. అద్భుతం! ఒక కీలకమైన సమాచారాన్ని ఛేదించగలిగామని ఆనందపడ్డాం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నళినిని నిర్బంధించాలని రంగంలోకి దూకాం. కానీ అప్పటికే కొద్ది రోజుల క్రితమే తంజావూరులో ఎల్టీటీఈ తీవ్రవాది రూసో దగ్గర దొరికిన కాగితం ముక్కలో పేరు, ఫోన్ నంబరు చూసి కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు అనబాండ్ సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుకు వెళ్ళి నళినిని విచారించారు. ఆమె అమాయకత్వం నటించడంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి వారికి ఏమీ ఆధారం లేక వెనక్కి వచ్చేశారు. దీంతో కథ మలుపు తిరిగింది. ఓ పక్క తన సోదరుడు భాగ్యనాథన్ని సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండడంతో కంగుతిన్న నళిని అతి నిశ్శబ్దంగా అదృశ్యమైపోయింది. అది తెలియక మేము జూన్ 9న ఆమె ఇంటిని చుట్టుముట్టాం. ఏం లాభం? ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని తెలుసుకున్నాం. ఆ మర్నాడే ఆమె పనిచేస్తున్న ఆఫీసుకి ఆమె రాజీనామా లేఖ చేరింది. ఇంకా మేము ఏమాత్రం తాత్సారం చేయలేదు. తగినన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కనుక వాటిని పట్టుకుని భాగ్యనాథన్ని నిర్బంధంలోకి తీసుకున్నాం. మేం దాడి చేస్తున్నాం అని గ్రహించి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ మా సిబ్బంది ఆ ప్రయత్నాన్ని సాగనివ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భాగ్యనాథన్ మా ముందు ఏడుస్తూ కూలబడ్డాడు. క్రమంగా అనేక విషయాలను బయటపెడుతూ వచ్చాడు. భాగ్యనాథన్ అందించిన సమాచారం: కుర్తా పైజమాలోని మనిషి శివరాజన్. ఆ ఒంటికన్ను శివరాజన్ కరడగట్టిన ఎల్టీటీఈ తీవ్రవాది. ఎల్టీటీఈలో అతన్ని రఘు అన్న అని పిలుస్తారు. గతంలో పద్మనాభను చంపింది ఇతనే. చందనపు దండతో మానవ బాంబుగా వ్యవహరించిన యువతి పేరు థాను. ఆమె పక్కనే నిలబడిన మహిళ పేరు శుభ. హరిబాబు ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లలో ఉదహరించబడిన మురుగనికి మరో పేరు దాసు. ఇతనే విల్లివాకంలో నళిని ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. దాసు కూడా ఎల్టీటీఈ తీవ్రవాది. పైగా శివరాజన్కి సహాయకుడిగా వ్యవహరించేవాడు. ఈ సమాచారం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంకేముంది, దోషులు దొరికిపోతున్నారు అని ఎగిరి గంతేశాం. కానీ ఈ సమాచారాన్ని మేము రాబట్టేసరికే నళిని, మురుగన్లు పారిపోయారని నాథన్ బయటపెట్టాడు. ఒక్కసారిగా నిస్పృహ చెందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నళిని, శుభ ఫోటోలను ప్రముఖంగా ముద్రించిన వాల్ పోస్టర్స్ని తమిళనాడు అంతా విస్తృతంగా అంటింపజేశాం. ఆ పోస్టర్లలో నళిని, శుభలతో పాటు శివరాజన్ ఫోటో, కంప్యూటర్లో రూపొందించిన మురుగన్ ఊహా చిత్రం కూడా ముద్రించాం. వేలాది పోస్టర్లను దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అంటింపజేశాం. మొత్తం మీద భాగ్యనాథన్కి ఎల్టీటీఈతో ఉన్న సంబంధాలు మా విచారణలో స్పష్టంగా బయటపడ్డాయి. భాగ్యనాథన్కి ఎల్టీటీఈతో సంబంధాలు ఏర్పడడానికి వెనుక కొంత చరిత్ర ఉంది. భాగ్యనాథన్ తల్లి పద్మ వృత్తిరీత్యా నర్సు. ఆమె చెన్నైలో ఈవీ కళ్యాణి నర్సింగ్ హోంలో పనిచేస్తోంది. ఆమెకు బాగా తెలిసి ఉన్న ఫోటో జర్నలిస్టు సుభాష్ సుందరం. భాగ్యనాథన్ 80వ దశకం చివరిలో ఫోటో ప్రింటింగ్ నేర్చుకోవడం కోసం సుభాష్ సుందరం దగ్గర చేరాడు. అప్పటికే సుభాష్ సుందరం కార్యాలయంలో ఎల్టీటీఈకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు సాగుతుండేవి. ఆ కార్యాలయంలోనే అపారమైన వాక్చాతుర్యం ప్రదర్శించే బేబీ సుబ్రహ్మణ్యం అనే ఎల్టీటీఈ మద్దతుదారుతో భాగ్యనాథన్కి పరిచయమైంది. బేబీ సుబ్రహ్మణ్యం వాగ్ధాటికి భాగ్యనాథన్ కూడా ప్రభావితుడైపోయి ఎల్టీటీఈ పట్ల సానుభూతిని పెంచుకున్నాడు. ఆ రోజుల్లోనే బేబీ సుబ్రహ్మణ్యం ద్వారా పరిచయమైన మరో ఎల్టీటీఈ మద్దతుదారు ముత్తురాజాకి భాగ్యనాథన్ బాగా దగ్గరయ్యాడు.
అవటానికి ముత్తురాజా భారతీయుడే కానీ అతను పూర్తిగా ఎల్టీటీఈ లక్ష్యాలకే కట్టుబడి పనిచేస్తున్నాడు. ఈ ముత్తురాజా తల్లి చెల్లెలు ఉండే ఇల్లు కూడా ఎల్టీటీఈ అద్దెకు తీసుకున్నదే. చెన్నైలోని వెస్ట్ మాంబళంలో ఉన్న ఆ ఇంట్లోనే బేబీ సుబ్రమణ్యం అవసరాల కోసం కేటాయించి ఉంచిన గదిలోనే ఎల్టీటీఈకి అనుకూల ప్రచారానికి ఉపయోగించే సాహిత్యం, ఫైళ్లు, వీడియో క్యాసెట్లు తదితర సామగ్రి గుట్టలుగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ముత్తురాజా ప్రమేయం లేకుండా తమిళనాడులో ఎల్టీటీఈ కార్యకలాపాలు ఏవీ నడిచేవి కాదు. సుభాసుందరం దగ్గర హరిబాబుతో కలిసి పనిచేసిన మరో భారతీయుడు అరివితో కూడా భాగ్యనాథన్కి సాన్నిహిత్యం పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అరివు తండ్రి ఒక కరడుగట్టిన ద్రవిడ కజగం కార్యకర్త. ఈ సంస్థ పూర్తిగా శ్రీలంకలో తమిళులకు స్వతంత్ర ప్రతిపత్తిని సాధించే ఏకైక లక్ష్యంతో ఎల్టీటీఈతో చేతులు కలిపి పనిచేస్తోంది. ఈ సంస్థ వల్లనే తమిళనాడులో ఎల్టీటీఈకి అనుకూలంగా ఫోటో ఎగ్జిబిషన్లు, బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగేవి. 1990 మేలో మరో ఎల్టీటీఈ మద్దతుదారైన ఇరుంబొరై అనే భారతీయుడితో కలిసి బేబీ సుబ్రమణ్యం, అరివులు రహస్యంగా జాఫ్నా వెళ్ళిపోయారు. అంతకుముందే ముత్తురాజా కూడా జాఫ్నా చేరుకుని ఉంటాడు. అలా వెళ్లే ముందే బేబీ సుబ్రమణ్యం అప్పటిదాకా తాను ఎల్టీటీ సాహిత్యం ముద్రించడానికి ఉపయోగించిన ప్రింటింగ్ ప్రెస్ని కారు చౌకగా భాగ్యనాథన్కి అమ్మేశాడు. అలా అమ్మేస్తూ భాగ్యనాథన్కి ఒక షరతు విధించాడు. భాగ్య, ఈ ప్రెస్ను పూర్తిగా నీ ఇష్టం వచ్చిన వ్యాపారానికి ఉపయోగించుకో, కానీ ఎల్టీటీఈ తాలూకు ప్రింటింగ్కి మాత్రం ఎప్పుడూ ప్రథమావకాశం ఇస్తూ ఉండాలి. ఆ రకంగా భాగ్యనాథన్కి ఎల్టీటీఈతో సంబంధాలు బలపడ్డాయి. ఈ లోపల భాగ్యనాథన్ అక్క నళిని తల్లితో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి విడిగా ఉండేది. అప్పుడు జాఫ్నా వెళ్ళబోతున్న ముత్తురాజా, నువ్వు వచ్చి మా అమ్మ చెల్లితో వెస్ట్ మాంబళంలో మా ఇంట్లో ఉండొచ్చు కదా అని కోరటం, నళిని అందుకు ఒప్పుకోవడం జరిగింది. కానీ అక్కడ కూడా నళిని ఎక్కువ కాలం ఉండలేకపోయింది. వాళ్లను వదిలేసి ఇంకో స్నేహితురాల దగ్గర కొన్ని రోజుల పాటు గడిపింది. ఆ తర్వాత కొద్ది కాలం ఒక మహిళా హాస్టల్లో ఉండి విల్లివాకంలో హైకోర్టు కాలనీలో ఒక ఇంట్లో దిగింది. 1990 మేలో జాఫ్నా వెళ్లిన ముత్తురాజా, అరివు, ఇరుంబొరైలు అక్టోబర్లో చెన్నైకి తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు జాఫ్నాలో ఎల్టీటీఈ కార్యకలాపాలకు సంబంధించిన అనేక ఫోటోలన్నీ, వీడియో క్యాసెట్లన్నీ మూటకట్టుకొచ్చారు. వాటిల్లో ఎల్టీటీఈ సారథులైన ప్రభాకరన్, మహతీయ, బేబీ సుబ్రమణ్యన్ వగైరా ఎల్టీటీఈ మూల నాయకులతో, ఇతర గెరిల్లాలతో ముత్తురాజా, అరివు, ఇరుంబొరైలు కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయి. అదే సంవత్సరం డిసెంబర్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. భాగ్యనాథన్ అరివులను తీసుకెళ్లి ఎల్టీటీఈలో కీలక పాత్ర వహిస్తున్న నిశాంతన్కి పరిచయం చేశాడు ముత్తురాజా. చెన్నైలో నిశాంతన్ పేరు నిక్సన్. ఇతను ఎల్టీటీఈలో ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. నిక్సన్తో కలిసి ఉండే కాంతన్ అనే వాళ్ళిద్దరూ ఎల్టీటీఈ లక్ష్యాల కోసమే పనిచేస్తున్నారు. నిక్సన్, కాంతన్ ఒక ముఖ్యమైన పని మీద చెన్నై వచ్చారు. వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సహాయాల్ని మీరు అందించాల్సి ఉంటుంది. అంతేకాదు, చెన్నైలో పనిచేసే ఎల్టీటీఈ సానుభూతిపరులు ఎవరికీ కూడా మీరు నిక్సన్, కాంతన్ల గురించి కానీ వాళ్ళ కదలికల గురించి కానీ చెప్పకూడదు అంటూ భాగ్యనాథన్, అరువులను ముత్తురాజా హెచ్చరించాడు. ఎల్టీటీఈతో రహస్య సంబంధాలు ఉన్నాయన్న కారణంగా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాన్ని 1991 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీటీఈకి అనుకూలుగా చెప్పబడే అనేక మంది డిఎంకే కార్యకర్తల్ని, ఇతర పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి పరిపాలన విధించడంతో ఎల్టీటీఈ సానుభూతిపరులకు రాజకీయ రక్షణ తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడికక్కడ ఎల్టీటీఈతో లింకు ఉందని అనుమానించబడే ప్రతి వ్యక్తిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఈ గందరగోళ స్థితిలో నిక్సన్ అకస్మాత్తుగా ఒకరోజు భాగ్యనాథన్ దగ్గరికి వచ్చి ఒక టీనేజ్ యువకుడిని తీసుకొచ్చాడు. అతని పేరే మురుగన్. భాగ్యనాథన్, ఇతని పేరు మురుగన్, ఇతన్ని మీ ఇంట్లో ఉంచు, ఇతను నాకు బాగా కావలసిన వ్యక్తి, జాగ్రత్తగా చూసుకో అంటూ మురుగన్ని అప్పగించాడు నిక్సన్.
మొహమాటపడి ఒప్పేసుకున్నాడు భాగ్యనాథన్. అలా ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక వ్యక్తి అయిన మురుగన్ చెన్నైలో ఒక భారతీయుడి ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆ రోజు నుంచి అతన్ని మా బంధువు అని భాగ్యనాథన్ చెప్పుకుంటూ వచ్చాడు. కొంచెం అటూ ఇటుగా ఇదే సమయంలో అరివు కూడా భాగ్యనాథన్ ఇంట్లో చేరాడు. మురుగన్ క్రమంగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం భాగ్యనాథన్ తల్లి పద్మ విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేశాడు. వాళ్లకున్న చిల్లర బాకీలన్నీ తీర్చేయడం, అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం, బహుమతులు కొనివ్వడం, ఇలా చేసి మురుగన్ ఆ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. ఇదే క్రమంలో అతను భాగ్యనాథన్ కుటుంబంతో విడిపోయి విడిగా ఉంటున్న నళినితో కూడా పరిచయం పెంచుకున్నాడు. నళిని ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఆమెతో కలిసి షాపింగ్కి వెళ్తుండేవాడు. కబుర్లు బాగా చెప్పేవాడు. అతని మాటల తీరుకి నళిని బాగా ఆకర్షితురాలైంది. తాను ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఇంగ్లీషు నేర్పే 2 ట్యుటోరియల్ కాలేజీలలో చేరాడు. నళినితో బాగా చనువు ఏర్పడ్డాక తాపీగా ఓ రోజు మురుగన్ తానెవరో బయటపెట్టాడు. నేను ఎల్టీటీఈ తరఫున పనిచేయడానికి వచ్చాను. నాకు సహాయపడే వ్యక్తిని ఎవరినైనా చూసి పెట్టగలవా అని అడిగాడు. అప్పటికే మురుగన్ మాటల ప్రభావంతో అతని పట్ల ఆకర్షితురాలైన నళిని ఏమీ సంకోచించకుండా ముత్తురాజా స్టూడియోలో పనిచేసే హరిబాబుని పరిచయం చేసింది. అలా మురుగన్ చెన్నైలో స్థిరపడే సమయానికి ముత్తురాజా, నిక్సన్లు జాఫ్నా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ గురించి భాగ్యనాథన్కి ఏమీ తెలియదు. కానీ 1991 మార్చిలో భాగ్యనాథన్ దగ్గరికి ఒక ఒంటి కన్ను మనిషిని తీసుకువచ్చి పరిచయం చేశాడు మురుగన్. అతనే శివరాజన్. ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగంలో మురుగన్కి బాస్. భాగ్యనాథన్ ఇంట్లో వీళ్ళు చేసే పని అంతా శ్రీలంక గురించి, శ్రీలంకలో ఎల్టీటీఈ కార్యకలాపాల గురించి, దూరదర్శన్లో ప్రసారమయ్యే వార్తలన్నిటినీ వీడియో క్యాసెట్లో రికార్డు చేయడం. ఇందుకు కావలసిన సరంజామా అంతా అరివు పట్టుకొచ్చాడు. ఈ పని చేయడానికి వీలుగా శ్రీలంక వెళ్లే ముందు ముత్తురాజా ఇచ్చిన సలహా మేరకు భాగ్యనాథన్ ఇంట్లో ఓ గదిలో ఉన్న ఎల్టీటీఈ ప్రచార సామగ్రి మొత్తాన్ని చెంగల్బట్టు జిల్లాలోని మరో సానుభూతిపరుడి ఇంటికి తరలించేశారు. ఈ తరలింపు కార్యక్రమం మొత్తం భాగ్యనాథన్, అరివు, హరిబాబు కలిసి పూర్తి చేశారు. ఇదిలా ఉండగా నళినితో మురుగన్ స్నేహం బాగా పెంచేసుకుంటూ వచ్చాడు. ఎంతగా పెంచుకున్నాడంటే మురుగన్ ఏది చెబితే అది చేయడానికి నళిని సిద్ధమైంది. నువ్వు మీ అమ్మ దగ్గరే ఉంటే మంచిది కదా, వెళ్ళరాదా అని మురుగన్ చెబితే అయిష్టంగానే ఒప్పేసుకుంది నళిని. కానీ నళిని అలా చేసే లోపలే శివరాజన్ జాఫ్నా నుంచి 2 అమ్మాయిల్ని తీసుకొస్తున్నాడని తెలియడంతో మురుగన్ మళ్ళీ తన ప్లాన్ మార్చుకున్నాడు. నళినితో వీలైనంత ఎక్కువ టైం గడిపేవాడు. నళినికి శ్రీలంకలోని జాఫ్నా అందాల గురించి వర్ణించేవాడు. అక్కడ తమిళుల్ని శ్రీలంక ప్రభుత్వానికి మద్దతుగా రాజీవ్ గాంధీ పంపిన శాంతి సైనిక దళాలు ఎలా ఊచకోత కోసేస్తున్నది భయంకరంగా వర్ణించేవాడు. రాజీవ్ గాంధీ శ్రీలంక తమిళుల రక్తం తాగే నరరూప రాక్షసుడు అన్నంత ఘోరమైన దురభిప్రాయాన్ని నళినికి కలిగించేవాడు. 1987లో రాజీవ్ గాంధీ శాంతి సైనిక దళాల్ని పంపించి క్షమించరాని నేరం చేశాడని నళిని నమ్మేటంతగా మురుగన్ వాక్చాతుర్యం పనిచేసింది. ఆమె రాజీవ్ గాంధీని విపరీతంగా ద్వేషించడం ప్రారంభించింది. 1991 మే నెలలో శివరాజన్ జాఫ్నా నుంచి 2 అమ్మాయిలను తీసుకొచ్చాడు. వాళ్ళ పేర్లు శుభ, థాను. నళిని ఉద్యోగం చేస్తోంది కాబట్టి వాళ్ళు వారాంతాలలో వచ్చి నళినితో గడిపేవారు. నళిని వాళ్ళని చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిప్పుతూ ఉండేది. అదే మే నెల 7వ తేదీన విపి సింగ్ చెన్నైలోని నందనంలో ప్రసంగించిన ఒక బహిరంగ సభకి శివరాజన్, శుభ, థాను, నళిని, మురుగన్, హరిబాబు, అరివు కలిసి హాజరయ్యారు. ఆ సభలోనే వాళ్ళు రాజీవ్ గాంధీ హత్యకి రిహార్సల్ చేయాలనుకున్నారు. వ్యూహం ప్రకారం శుభ, థానులు విపి సింగ్కి దగ్గరగా వెళ్ళి దండ వేయాలి. వాళ్ళు దండ వేస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని నళిని ఫోటో తీయాలి. వ్యూహరచన బాగా సాగింది. అదే ప్రకారం శుభ, థానులు విపి సింగ్కి దండ వేశారు. కానీ సరైన సమయంలో ఫోటో తీయడంలో నళిని విఫలమైంది. ఫోటో రాలేదు. శివరాజన్కి ఒళ్ళు మండింది. నళిని మీద విరుచుకుపడ్డాడు.
ఈ సంఘటన జరిగిన వెంటనే మురుగన్ని వెంటనే జాఫ్నాకి వచ్చేయి అంటూ వర్తమానం వచ్చింది. మురుగన్ జాఫ్నాకి వెళ్ళిపోతుంటే అతని ద్వారా బేబీ సుబ్రహ్మణ్యంకి బహుమతులు పంపించారు భాగ్యనాథన్, అరివు. అప్పటికే ఎల్టీటీఈ పోరాట సారాన్ని బాగా వంట పట్టించుకున్న భాగ్యనాథన్ తాను చేస్తున్న పని తాలూకు ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి పంపిస్తూ, నా తుది శ్వాస వరకు ఎల్టీటీఈ లక్ష్యాల కోసమే పోరాడతాను అంటూ ఓ వాగ్దాన పత్రం కూడా పంపాడు. ఇవన్నీ తీసుకుని మే 11న మురుగన్ నిర్ణీత ప్రదేశంలో తమిళనాడు తీరం చేరుకుని జాఫ్నా నుంచి వచ్చే పడవల కోసం ఎదురు చూశాడు. ఓ వారం తర్వాత చెన్నై తిరిగి వచ్చేశాడు. బోట్లేవి రాలేదు. ఒకసారి నిక్సన్తో ఉండే కాంతన్ తనతో పాటు ఒక వంటి కన్ను టీనేజ్ యువకుడిని తీసుకొచ్చి భాగ్యనాథన్కి పరిచయం చేశాడు. అతని పేరు రమణన్. అతను కాంతన్కి వైర్లెస్ ఆపరేటర్. వాళ్ళిద్దరూ శ్రీలంక జాతీయుడైన రాబర్ట్ పయాస్ దగ్గర ఉంటున్నారు. అప్పటి నుంచి కాంతన్, రమణన్, పయాస్లు తరచూ భాగ్యనాథన్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. రాజీవ్ గాంధీ హత్యకు ముందు శివరాజన్కు అవసరమైన ఏర్పాట్లు చేయడం విషయంలో అరివు కీలక పాత్ర నిర్వహించాడు. తన పేరుతో పద్మ చిరునామాతో ఒక కవసాకి బజాజ్ మోటార్ సైకిల్, కారు బ్యాటరీ శివరాజన్కి కొనిచ్చాడు. 9 వోల్టుల గోల్డెన్ పవర్ బ్యాటరీలు కొనిచ్చాడు. వీటిల్లో కారు బ్యాటరీ ఉపయోగించి అత్యంత అధునాతనమైన వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్ని శివరాజన్ వాడాడు. ఆ సెట్తో అతను ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి అయిన పొట్టు అమ్మంతో మంతనాలు చేసేవాడు. అరివు సహాయంతో కొన్న 9 వోల్టుల బ్యాటరీలని మానవ బాంబుగా వ్యవహరించిన తాను తన శరీరం మీద ఉపయోగించింది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత శివరాజన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ మోటార్ సైకిల్ మాత్రం భాగ్యనాథన్కి బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ మోటార్ సైకిల్ని భాగ్యనాథన్ ఇంటి దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. మే 20 నాడు, అంటే రాజీవ్ గాంధీ హత్యకు ఒకరోజు ముందు, భాగ్యనాథన్, అరివు, మురుగన్, నళిని, హరిబాబు, శివరాజన్ ఇంట్లో సమావేశమయ్యారు. మరునాడు జరగబోయే రాజీవ్ గాంధీ సభ దగ్గర ఫోటోలు తీయడం కోసం ఒక కొడక్ ఫిల్మ్ని హరిబాబుకి ఇచ్చాడు శివరాజన్. ఆ మర్నాడు రాజీవ్ గాంధీని అంతం చేయడానికి రూపొందించిన వ్యూహ రచనని అప్పుడే పూర్తిగా బయటపెట్టాడు శివరాజన్. ఈ వ్యూహంలో ఎవరి పాత్ర ఎంత, ఎవరు ఏ పని ఎంతవరకు చేయాలి, ఇలాంటి సూచనలన్నీ అందరికీ స్పష్టంగా ఇస్తూ ఇవన్నీ తూచా తప్పకుండా అమలు జరగాలని ఆదేశాలు కూడా ఇచ్చాడు. తెల్లవారింది. వ్యూహం ప్రకారం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ సాయంత్రం సంఘటనలో ఎలాంటి పాత్ర లేని వాళ్ళల్లా భాగ్యనాథన్, అరివు మాత్రమే. అయితే జరగబోయే విషయాన్ని తలుచుకొని టెన్షన్ భరించలేక భాగ్యనాథన్, అరువులిద్దరూ సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయారు. ఎటొచ్చి ఈ హత్యకి మూల సూత్రధారుల్లో ఒకడైన మురుగన్ మాత్రం ఆ సాయంత్రం తాపీగా భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి సినిమా నుంచి తిరిగి వస్తున్నప్పుడు భాగ్యనాథన్, అరువులకు బాంబు పేలుళ్ళలో శ్రీపెరంబుదూరు దగ్గర రాజీవ్ గాంధీ చనిపోయినట్టు తెలిసింది. అంతే. ఆ ఉత్సాహం పట్టలేక వాళ్ళు ఇంటికి వస్తూనే మురుగన్ని నిద్రలేపి మరీ చెప్పారు ఈ విషయం. రాజీవ్ గాంధీ హత్యతో ఆ మర్నాడు దేశం అంతా అట్టుడికిపోయింది. తమిళనాడులో అయితే ఎక్కడ పడితే అక్కడ బంద్లు, హర్తాళ్లు జరిగాయి. రాజీవ్ గాంధీ అభిమానులు విచక్షణారహితంగా డిఎంకే పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. భాగ్యనాథన్, అరివు, మురుగన్లు మాత్రం ఏమీ జరగనట్లే తమ పనుల్లో నిమగ్నమైపోయారు. అరివు మాత్రం ఈ ఆందోళనల మధ్యలోనే భాగ్యనాథన్ ఇంట్లో ఉన్న తన వీడియో రికార్డింగ్ సామగ్రిని, క్యాసెట్లని, ఇతర ఎల్టీటీఈ సామగ్రిని చుట్టేశాడు. ఆ రోజంతా నళిని, హరిబాబు, శివరాజన్లు ఎటుపోయారో ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కానీ మే 23న శివరాజన్ భాగ్యనాథన్ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. మొన్నటి మా ఆపరేషన్లో తానుతో పాటు హరిబాబు కూడా చనిపోయాడు. ఇది మనం ఊహించిన విధంగా జరిగిపోయింది. హరిబాబు కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయారు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బు సహాయం చేయాలి మనం. నువ్వేమన్నా ఇవ్వగలవా అని అడిగాడు శివరాజన్. అప్పటికే ఎల్టీటీఈ మైకంలో మునిగి తేలుతున్న భాగ్యనాథన్ సంకోచించకుండా హరిబాబు తల్లికి 1000 రూపాయలు అందజేశాడు. ఆ సాయంత్రం నళిని కూడా ఇంటికి చేరింది. రాజీవ్ గాంధీ హత్యాయత్నం ఎంత విజయవంతంగా సాధించారో కళ్లకు కట్టినట్లు అత్యుత్సాహంతో ఆమె చెప్పుకుంటూ పోయింది. నేను మొన్న మధ్యాహ్నం నుంచే ఆఫీస్కి సెలవు పెట్టేశాను. కుర్తా పైజమా ధరించి శివరాజన్, ఆకుపచ్చ ఆరెంజ్ సల్వారు కమీజులో తాను, శుభ కలిసి మొన్న మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారా
అక్కడి నుంచి అందరం కలిసి ప్యారిస్ కార్నర్కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మా కోసం హరిబాబు ఒక చేత్తో కెమెరా, మరో చేత్తో గంధపు జెండా పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అందరం కలిసి బస్సు ఎక్కి శ్రీపెరంబదూరులో మీటింగ్ జరిగే చోటికి చేరేసరికి సాయంత్రం 7:30 అయింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాక జరిగింది చూడు ఆపరేషన్, అద్భుతం. శ్రీలంకలోని తమిళ టైగర్ల స్వాతంత్ర పోరాటంలో అదొక గొప్ప మలుపు, ఒక చారిత్రాత్మక సంఘటన. మేము బయలుదేరడానికి ముందే శుభ చెప్పిందిలే, ఈరోజు శ్రీలంక తమిళుల వెన్నుపోటుదారైన రాజీవ్ గాంధీని చంపేసి తాను ఒక చరిత్ర సృష్టించబోతోందని. చూడ్డానికి నన్ను కూడా రమ్మన్నారు. అంతే. భాగ్యనాథన్ దగ్గర నళిని చేసిన వర్ణన ప్రకారం నళిని, శుభ, తాను ముగ్గురు కలిసి ముందుగా బహిరంగ సభ దగ్గర మహిళా విభాగానికి వెళ్ళారు. అక్కడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్త లతా కన్నన్ కూతురు కోకిలను కలుసుకున్నారు. రాజీవ్ గాంధీ వచ్చే టైం దగ్గర పడేసరికి తాను, శివరాజన్, హరిబాబు స్టేజ్ దగ్గర రెడ్ కార్పెట్ మీద రాజీవ్ గాంధీకి స్వాగతం చెప్పడానికి వరుసలో నిలబడి ఉన్న కార్యకర్తల్లో కలిసిపోయారు. నళిని, శుభ కూడా వెళ్ళడానికి ప్రయత్నించి వెళ్ళలేక మహిళా విభాగంలో కూర్చుండిపోయారు. రాజీవ్ గాంధీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి తాను దాడికి సిద్ధమై శివరాజన్కి కొంచెం పక్కకు జరగమంది. క్షణాలలో తాను చేతిలో దండ స్వీకరించడానికి రాజీవ్ గాంధీ తలవంచడం, మరుక్షణంలో భయంకరమైన శబ్దంతో బాంబు పేలడం, మంటలు పొగలతో ఆ ప్రదేశాన్ని అంతా హాహాకారాలు చుట్టేయడం జరిగింది. పేలుడు శబ్దం వినడం ఏమిటి? వెంటనే నళిని, శుభ తమ వ్యూహం ప్రకారం ఒక్క ఉదుటిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర శివరాజన్ని కలుసుకున్నారు. మన ఆపరేషన్ విజయవంతమైంది, కానీ దురదృష్టవశాత్తు తాను, హరిబాబులను పోగొట్టుకున్నాం అంటూ శివరాజన్ విచారం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ వల్ల కలిగిన ఉద్రేకం, అలగజడి, అలసటతో వాళ్ళకి దాహం వేసింది. అక్కడికి దగ్గరలోనే కనిపిస్తున్న ఒక ఇంటి ముందు పెద్దావిడని చూసి మంచినీళ్ళు అడిగారు. కొద్ది నిమిషాల్లోనే వాళ్ళకు ఒక ఆటో దొరికింది. ఆటోలో చెన్నై శివార్లలోని పూనమల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి 2 ఆటోలు మారి మరో శివారు ప్రాంతమైన కొడుంగయ్యూరులో శివరాజన్ స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. నళినికి కలిగిన సందేహం తీరుస్తూ శివరాజన్ చెప్పింది ఏమిటంటే, తాను ఉపయోగించిన ప్రేలుడు పదార్థాలను ఎలాంటి అజాగ్రత్త వల్ల ముందుగా పేలిపోకుండా 2 స్విచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి స్విచ్ ఆన్ చేయగానే శివరాజన్ని పక్కకు జరగమని తాను హెచ్చరించింది. మర్నాడు మే 22 పొద్దున్నే శివరాజన్, శుభ, నళిని ఏమీ తెలియనట్లు కొడుంగయ్యూరులో పక్క వాళ్ళింట్లోనే దూరదర్శన్లో రాజీవ్ గాంధీ హత్యవార్తను చూశారు. ఆ రోజంతా అక్కడే గడిపారు. వాళ్ళు అక్కడ ఉండగానే శివరాజన్ సహాయకుడు శాంతన్ న్యూస్ పేపర్లను పట్టుకొచ్చాడు. టెలివిజన్లో వార్త, న్యూస్ పేపర్లో వార్త శివరాజన్కి అంతులేని ఆనందాన్ని కలిగించాయి. ఆ రాత్రి అక్కడే ఉన్నాక మర్నాడు పొద్దున్నే నళినిని ఆమె పనిచేసే ఆఫీసు దగ్గర దించేసి వెళ్ళిపోయాడు శివరాజన్. ఏమీ జరగనట్లు మామూలుగానే తన పనుల్లో నిమగ్నమైపోయింది నళిని. తమ వ్యూహాన్ని చాలా పకడ్బందీగా అమలు చేశామని, ఎల్టీటీఈకి బద్ధశత్రువైన రాజీవ్ గాంధీని ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా తుడిచిపెట్టి పారేశామని శివరాజన్, మురుగన్ ప్రభృతులలో ఉప్పొంగుతున్న ఆనందానికి అసనిపాతంలా ఓ షాక్ తగిలింది. మే 24 పొద్దున్నే. మే 24 ఉదయం దాకా ఉప్పొంగుతున్న ఆనందంతో తేలిపోతున్న హంతక దళం ఆ ఉదయం ది హిందూ పత్రికను చూస్తూనే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పత్రికలో ప్రచురితమైన ఒకే ఒక్క అంశం వాళ్ళని అకస్మాత్తుగా భయకంపితుల్ని చేసింది. కొందరు అత్యుత్సాహవంతులైన సిబ్బంది మూలంగా ఒక ఫోటో మేము చూడకముందే ది హిందూలో ప్రచురితమైంది. రాజీవ్ గాంధీ రాక కోసం స్టేజ్ దగ్గర నిలుస్తున్న తాను, శివరాజన్లతో ఉన్న ఫోటో అది. అంతే. ఆ ఫోటో చూస్తూనే హంతకముఠ అప్రమత్తమైపోయింది. అరివు తన దగ్గర వీడియో రికార్డింగ్ సామగ్రి మూటలంతా ఒక మిత్రుడి ఇంటికి తరలించాడు. శివరాజన్ తొందర పెట్టడంతో మే 25 తెల్లవారుజామున ఒక ట్యాక్సీలో శివరాజన్ని, అతనితో పాటు శుభ, నళిని, మురుగన్, పద్మలను తిరుపతి పంపించేశాడు భాగ్యనాథన్. తిరుపతికి ఎందుకు? దేవుడికి ధన్యవాదాలు చెప్పడానికిట. మర్నాడే వాళ్ళు తిరుపతి నుంచి తిరిగి వచ్చేశారు. మురుగన్ భయంతో భాగ్యనాథన్ ప్రశ్నలో తలదాచుకున్నాడు. ఈ కథంతా మా విచారణలో భాగ్యనాథన్ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. మధ్య మధ్యలో తలబాదుకున్నాడు. అక్కడక్కడ మాట్లాడలేకపోయాడు. మొత్తం మీద భాగ్యనాథన్ చెప్పిన దాని ప్రకారం రాజీవ్ గాంధీ హత్య ఎలా జరిగిందో అర్థమవుతోంది. అంతేకాదు, ఈ హత్యలో శివరాజన్ కీలక పాత్రధారి అని కూడా వెల్లడవుతోంది. కానీ ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు? వ్యూహరచన ఎక్కడ మొదలైంది? అమలు జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది ఎవరు? ఇంకా ఎవరెవరు వీళ్ళకి సహకరించారు? దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి, కానీ కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త పాత్రలు, కొత్త విషయాలు విచారణని మరింత సంక్లిష్టం చేసేస్తున్నాయి. అయినా తప్పదు, వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించాలి. ఇది భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. భాగ్యనాథన్ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో భాగ్యనాథన్, నళిని, పద్మ, మురుగన్, అరివులు కూడా ప్రధాన పాత్రధారులేనన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం తేలిన మరుక్షణం నళిని, మురుగన్ల కోసం మా సిట్ దళాలు పరుగులు తీశాయి. కానీ భాగ్యనాథన్ చెప్పిందే కరెక్ట్. వాళ్ళు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. జూన్ 11న భాగ్యనాథన్ని, అతని తల్లి పద్మని అరెస్ట్ చేశాం. ఈ కేసులో మేము చేసిన మొదటి అరెస్ట్ ఇదే. అరెస్ట్ అయితే చేశాం, కానీ అయోమయ పరిస్థితుల్లోంచి మేము పూర్తిగా బయటపడలేదు. వీళ్ళ అరెస్టుతో కొంత సమాచారం రాబట్టగలిగాం, కానీ ఇంకా బయటపడాల్సిన అసలు నేరస్తుల్ని బయటపెట్టడం ఎలా? పైగా శివరాజన్, శుభ ఆచూకీ తెలియకుండా మాయమైపోయారు. ఏమైనా భాగ్యనాథన్, పద్మ అరెస్టుతో ఆరంభించి కేసు తయారు చేశాం. ఈ అరెస్టుల మూలంగా బయటపడిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పద్మ ఎల్టీటీఈకి చాలా ముఖ్యమైన సహాయకారిగా పనిచేసింది. ఆమె అరెస్ట్ కావడానికి కొద్ది రోజుల ముందే ఆమె తాను పనిచేసే నర్సింగ్ హోంలో సాటి నర్సుకి ఒక సీల్డ్ కవర్ ఇచ్చి భద్రపరచమని చెప్పింది. పద్మ అరెస్టు వార్తాపత్రికల్లో చూడగానే ఆమె ఈ విషయాన్ని తమ నర్సింగ్ హోమ్ చీఫ్కి చెప్పి ఆ కవర్ని ఆయనకి ఇచ్చేసింది. ఆయన బాధ్యతగా దాన్ని మాకు అందజేశాడు. ఆ కవర్ని తీసి చూసాం. అందులో ఎల్టీటీఈకి చెందిన హిందూ మాస్టారు పేరు మీద 2 వైర్లెస్ కోడ్ పత్రాలు ఉన్నాయి. ఎవరి హిందూ మాస్టర్ అని అడిగితే పద్మ చెప్పింది, హిందూ మాస్టారే మురుగన్. హరిబాబు కెమెరాలోంచి బయటపడిన 2వ ఫోటోగ్రాఫ్ని మహిళా విభాగంలో నళిని, శుభలను సూచించేది. పెద్దదిగా చేసి జూన్ 12న పత్రికల్లో పరిశీలించేశాం. ఈ ఫోటో చాలా పనిచేసింది. మదురై నుంచి నళిని ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసింది. 4 రోజుల క్రితమే నళిని గుండు చేయించుకున్న మరో అబ్బాయితో కలిసి మా ఇంటికి వచ్చి వెళ్ళిందని చెప్పింది. ఈ సమాచారం పట్టుకుని మా సిట్ దళం నళిని, మురుగన్లను వేటాడేందుకు పరుగులు తీసింది. ఈ లోపల ఇంకెవరో టెలిఫోన్ చేసి, మీరు ప్రచురించిన ఫోటోలో అమ్మాయి మరో గుండు అబ్బాయితో కలిసి 5-6 రోజుల క్రితం విల్లుపురంలో ఫలానా ఇంటికి వచ్చింది అని సమాచారం ఇచ్చారు. మదురై కన్నా విల్లుపురం దగ్గర. ముందు విల్లుపురం పరిగెత్తారు మా వాళ్ళు. ఎంత ఆతృతగా పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది. అవును, మొన్నెప్పుడో వచ్చారు, ఇప్పుడే 2 గంటల ముందే బస్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయారు. ఇది ఇక్కడ మాకు దొరికిన సమాచారం. ఆగమేఘాల మీద మా సిట్ దళాలను రంగంలోకి దించాను. చెన్నైలో అన్ని బస్టాండుల్ని గాలించేందుకు, నళిని ఇంటి దగ్గర నిఘా వేసేందుకు, విల్లుపురం చెన్నై రూట్లోని అన్ని స్టాపుల్లో నిఘా వేసేందుకు సిట్ దళాలు ఉరికాయి. వేట ఊపందుకుంది. ప్రతి 15 నిమిషాలకి ప్రతి మూల నుంచి సిట్ అధికారులు నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. క్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. ఎంత వేగంగా పకడ్బందీగా వలవేసినా భాగ్యనాథన్ని మేము పట్టుకునేసరికి ఎలా పారిపోయాడో అలా చేతికి చిక్కినట్లే చిక్కి మాయమైపోతారేమోనన్న ఆదుర్ద మమ్మల్ని వెంటాడుతోంది. ఏ చిన్న బస్ స్టాప్ని వదలద్దు, ఆ రూట్లో చెన్నై వచ్చే ఏ బస్సుని వదలద్దు, అనుమానం ఉన్న ఏ ఒక్కరిని వదలద్దు, ఇలా ఎన్నో హెచ్చరికలు చేశాను. మా సిట్లో అధికారులంతా సమర్థులే, అయినా అతి విశ్వాసం పనికిరాదు. టైం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. రాత్రి 8 అయింది, 9, 9:30, 10, 10:30, 11 అయిపోయింది. సరిగ్గా అప్పుడే సైదాపేట బస్టాండ్కి ఓ బస్సు చేరింది. ఆ బస్సులోంచి ఒక యువతి, గుండు యువకుడు దిగటాన్ని మా సిట్ దళం సిబ్బంది గుర్తించారు. అంతే, వెంటబడ్డారు. వాళ్ళిద్దరూ ఆటో ఎక్కేశారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కువ దూరం ప్రయాణించకుండానే ఆటోని మా వాళ్ళు పట్టేశారు. మా వాళ్ళని చూసి నళిని, మురుగన్లు షాక్ తిన్నారు. తేరుకునే లోపే వాళ్ళిద్దరికీ బేడీలు వేసేశారు. ఆ రాత్రికి రాత్రే వాళ్ళిద్దరిని మల్లిగేకి తీసుకొచ్చాం. అరెస్టు చూపించాం. వడ్ల గింజలో బియ్యపు గింజలాగా. అప్పుడే ఒక విషయం బయటపడింది. నళిని, మురుగన్లు కలిసి జీవిస్తున్నారు. నళిని 2 మాసాల గర్భవతిట. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నళిని, మురుగన్ల విచారణ ప్రారంభించాం. వాళ్ళ పరిచయం దగ్గర నుంచి ఆ రాత్రి ఆటో ప్రయాణం దాకా పోసగుచ్చినట్లు చెప్పేసింది నళిని. భాగ్యనాథన్ కథనానికి, నళిని కథనానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎన్ని కొత్త పేర్లు వస్తాయో, ఇంకా ఎన్నెన్ని కొత్త కోణాలని నళిని ఆవిష్కరిస్తుందో, ఇలా 1,00,000 సందేహాలు మా మెదళ్ళని
తొలిచేస్తున్నాయి. కానీ అలా ఏమీ జరగలేదు. పద్మ భాగ్యనాథన్ల కథనానికి నళిని కథనానికి వ్యత్యాసం అంతగా లేదు. అంతే, హత్య వరకు పాత్రలు నిర్ధారణ అయిపోయాయి. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నళిని ఇంకా చెప్పింది, రాజీవ్ గాంధీ చనిపోయాక నేను కొన్ని నగలు కొనుక్కున్నాను. నేను మురుగన్ కలిసి తిరుపతి వెళ్ళాం. అక్కడ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అక్కడి నుంచే మదురైలో మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి 4 రోజులున్నాం. కానీ తనకి మా మీద అనుమానం వచ్చింది. అప్పుడు బెంగుళూరు నుంచి దావణగిరి వెళ్ళాం. అక్కడ నాకు ఒక పాత స్నేహితురాలు ఉంది. కానీ అప్పటికే అది పత్రికల్లో నా పేరు చూసి మిమ్మల్ని ఉంచుకోవడం కుదరదని చెప్పింది. అప్పుడు విల్లుపురం వచ్చి అక్కడి నుంచి చెన్నై వచ్చాం. అక్కడి నుంచి కేసు పరిశోధనలో నళిని, మురుగన్లు మాకు సహకరిస్తూ వచ్చారు. మా డిటెక్టివ్ని తీసుకెళ్ళి చెన్నైలో ఆకుపచ్చ, ఆరెంజ్ సల్వార్ కమీజులని, స్లిప్పర్లని తాను ఎక్కడ కొన్నదో నళిని చూపించింది. వాటినే తాను రాజీవ్ గాంధీ హత్య సమయంలో ధరించింది. కొద్ది రోజుల క్రితం చెన్నై శివార్లలోని మలపాక్కంలో తాను అద్దెకున్న ఇంటికి మురుగన్ తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ఎసైడ్ అనే ఒక స్థానిక పత్రికకు మురుగన్ని విలేకరిగా సూచించే నకిలీ గుర్తింపు కార్డు, అతని డైరీలు, కోడ్ షీట్లు దొరికాయి. శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గుర్తింపు కార్డు ఒకటి వెట్రివల్ శివశ్రీ పేరు మీద దొరికింది. అతను మురుగన్కి అన్న. అక్కడి నుంచి వెంటనే మరికొన్ని అరెస్టులు చేశాం. అప్పటికే ఒంటికన్ను గుంటనక్కగా పత్రికలు శివరాజునికి ముద్ర వేయడంతో అతన్ని గాలిస్తూ మేము చేస్తున్న ప్రచారం కొంత సత్ఫలితాన్ని ఇచ్చింది. ముందుగా అతనికి లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన మీనంబాకం ఆర్టీఓ ఆఫీసు వెలుగులోకి వచ్చింది. ఆర్టీఓ ఆఫీసులో ఫైళ్లు వెతికి శివరాజన్ ఏ అడ్రస్ ఇచ్చాడో ఆరా చేసాం. ఆ ప్రయత్నంలోనే శివరాజన్తో పాటు మరో 2కి రాబర్ట్ పయాస్, మహేశ్వరన్లు కూడా లెర్నర్ లైసెన్స్ జారీ అయ్యిందని బయటపడింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ ముగ్గురు ఇచ్చిన చిరునామా ఒక్కటే. అదే పోరూరులోని పయాస్ ఇంటి అడ్రస్సు. అప్పటికే మా దర్యాప్తులో రాబర్ట్ పయాస్, అరివులు శివరాజన్కి సహాయకులుగా నిర్ధారణ కావడంతో వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్టు చేశాం. నళిని గురించి తెలియకముందే తంజావూరులో అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులకు పట్టుబడిన రూసో అనే వ్యక్తి దగ్గర దొరికిన ఒక ఫోన్ నెంబర్ పోరూరులో పయాస్ ఇంటిదే. నిందితుల్లో ఒకరికొకరికి ఉన్న సంబంధాలు వెలుగు వస్తూ ఉండడంతో ఈ అరెస్టుల జాబితాలో పయాస్ బావ జయకుమార్ను కూడా చేర్చాం. కొడుంగయ్యూరులోని ముత్తమిల్ నగర్లో జయకుమార్ నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లోనే కుత్తా పైజమా మనిషి తాను, ఆమెతో పాటు వచ్చిన మరో అమ్మాయి ఉన్నారని ఆ కాలనీ వాసులు ఇచ్చిన సమాచారమే జయకుమార్ని కూడా పట్టించింది. జయకుమార్ ఆ ఇంటిని 1990 డిసెంబర్లో అద్దెకు తీసుకున్నాడు. శివరాజన్ తరచూ అక్కడికి వెళ్తూ ఉండేవాడు. మే నెల ప్రారంభంలో తాను శుభలను శివరాజనే తీసుకొచ్చి జయకుమార్ ఇంట్లో దింపాడు. ఆ కాలనీ వాసులు ఒకరు స్థానిక పోలీసులకు ఇచ్చిన సమాచారం మాకు చాలా ఉపయోగపడింది. జయకుమార్ని నిర్బంధంలోకి తీసుకుని విచారణ సాగించాం. అతను వెల్లడించిన సమాచారం ప్రకారం జయకుమార్ మొదటిసారిగా 1984లో జాఫ్నా నుండి చెన్నైకి వచ్చాడు. 1987లో శాంతి అనే భారతీయురాలని పెళ్లి చేసుకుని జాఫ్నా తీసుకువెళ్ళాడు. జయకుమార్ చెల్లెలు ప్రేమని రాబర్ట్ పయాస్ చేసుకున్నాడు. 1980 దశకం చివరి భాగంలో భారత శాంతి దళం శ్రీలంకలో తమిళ టైగర్లతో పోరాడుతున్నప్పుడు పయాస్, జయకుమార్లు ఎల్టీటీఈకి సహాయపడ్డారు. అదే కారణంగా ఒక దశలో వాళ్ళిద్దరినీ భారత శాంతి దళం కొన్ని రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది. 1990 సెప్టెంబర్లో ఎల్టీటీఈ ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ మళ్ళా చెన్నై వచ్చి శరణార్థుల వేషంలో మకాం వేసి ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ కార్యకర్తలు తయారు చేసే కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది. ఈ వ్యూహం ప్రకారమే రాబర్ట్ పయాస్, జయకుమార్, శాంతి వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు శరణార్థులుగా నటిస్తూ 1990 సెప్టెంబర్ 20 నాడు రామేశ్వరంలో అడుగుపెట్టారు. జాఫ్నాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అప్పటికే శ్రీలంకలోని సగటు తమిళ కుటుంబాలు భారతదేశానికి శరణార్థులుగా పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పయాస్, జయకుమార్లకు శరణార్థుల రూపంలో చెన్నై చేరడం ఏమాత్రం కష్టం కాలేదు. వాళ్ళ కుటుంబాలు చెన్నై వచ్చి స్థిరపడడానికి అవసరమైన మొత్తం ఖర్చుని ఎల్టీటీఈ భరించింది. చెన్నై చేరిన వెంటనే వాళ్ళు ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన నిక్సన్తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. పయాస్, నిక్సన్లు బంధువులై ఉంటారని మా అనుమానం, కానీ అది నిర్ధారణ కాలేదు.
పయాస్, అరివు, జయకుమార్లను విడివిడిగా ప్రశ్నించాం. ఆ విచారణలో వెల్లడైన దాన్ని బట్టి నిక్సన్ పోరూరులో ఉండే శరవణన్ అనే ఎల్టీటీఈ సానుభూతిపరుడితో కలిసి ఉండేవాడు. శరవణన్ బావ కళాపతి అనేవాడు గతంలో ఎల్టీటీఈ నాయకుడైన ప్రభాకరన్కి అంగరక్షకుడిగా ఉండేవాడు. తమిళ తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న తొలి రోజుల్లో 1970 జూలైలో జాఫ్నా తమిళ మేయర్ ఆల్ఫ్రెడ్ దొరయప్ప హత్య చేయబడ్డాడు. ఆ కేసులో కళాపతి మరికొందరి పాత్ర ఉందని అనుమానం. ఆ కళాపతి ఇప్పుడు కాందేశీకుల వేషంలో వచ్చిన జయకుమార్, పయాస్లకు పోరూరులో ఒక ప్రొవిజన్ స్టోర్స్ యజమాని సహాయంతో ఒక ఇల్లు అద్దెకి ఇప్పించాడు. జయకుమార్ పేరు మీద తీసుకున్న ఇంట్లో ఉంటూనే పొట్టు అమ్మన్ ఆంతరంగికులైన నిక్సన్, కాంతన్, వైర్లెస్ ఆపరేటర్ రమణన్, మురుగన్, శివరాజన్లు సమావేశమవుతుండేవారు. ఎల్టీటీఈ కోసం తయారయ్యే కొత్త ఇంటెలిజెన్స్ కార్యకర్తలు కూడా మొట్టమొదట ఈ శిబిరానికే వచ్చేవారు. అన్ని రకాల క్రూరమైన ఎల్టీటీఈ ఆపరేషన్లకు వ్యూహరచన జరిగే స్థావరంగా ఈ ఇంటిని వాళ్ళు మలుచుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ హత్య కోసం మాత్రం శివరాజన్ వేరే ఇల్లు ఎంచుకున్నాడు. అందులో తను ఒక్కడే ఉండేవాడు. ఆ ఇంటిని కూడా కొడుంగయ్యూరులోని ముత్తమిల్ నగర్లోనే జయకుమార్ మామ పేరు మీద తీసుకున్నారు. 1990 డిసెంబర్ 2వ వారంలో జయకుమార్ అతని భార్య ఇంటికి మారిపోయారు. అక్కడి నుంచే శివరాజన్ 2 సార్లు జాఫ్నా వెళ్ళి వచ్చాడు. ఆ రకంగా పొట్టు అమ్మన్ వర్గం 1990 పూర్తి కాకముందే 2 ఇంటెలిజెన్స్ శిబిరాల్ని, ఒకటి పోరూరులో, మరొకటి ముత్తమిల్ నగర్లో ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ విషయం ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగంలో చాలామందికి తెలియదు. శివరాజన్ తమిళనాడు వచ్చినప్పుడల్లా ముత్తమిల్ నగర్లో దిగుతూ వచ్చాడు. అయితే జయకుమార్ కార్యకలాపాల మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉంచడం కోసం ఎల్టీటీఈ అతని చేత ఒక కాఫీ పొడి ఆడించే దుకాణాన్ని పెట్టించింది. ఒక టెలిఫోన్ కోసం కూడా అతని చేత దరఖాస్తు చేయించింది. మే 2 నాడు శివరాజన్ జాఫ్నా నుంచి తాను శుభలను తీసుకొస్తున్నప్పుడు వారిద్దరిని జయకుమార్ ఇంట్లోనే దించాడు. అతనికి సహాయకుడిగా ఉండే సుతేంద్ర రాజా శంతన్ను కూడా జయకుమార్ ఇంటికి చేర్చాడు. రాబర్ట్ పయాస్తో పాటు పొట్టు అమ్మన్ దళానికి చెందిన రవి అనే భారతీయ మద్దతుదారు కూడా ఈ శిబిరానికి వస్తూ పోతూ ఉండేవారు. తాను శుభ వచ్చిన మొదట్లో అంటే మే 2, 3 తేదీల్లో ఈ ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరినీ శివరాజన్ వేరే చోటికి మార్పించాడు. తాను మాత్రం శంతన్తో కలిసి జయకుమార్ ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. మే 21న రాజీవ్ గాంధీ హత్యకు బయలుదేరే ముందు జయకుమార్ ఇంటిలోనే శివరాజన్ కుర్తా పైజమా అవతారం ధరించాడు. విచిత్రం ఏమిటంటే జయకుమార్ అరెస్ట్ అయిన వెంటనే జయకుమార్ ఇంటి మీద దాడి చేసినప్పటికీ అక్కడ మాకు ఉపయోగపడే ఆధారం ఒక్కటి కూడా దొరకలేదు. మొత్తం మీద దొరికిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేశాం. ఇక్కడి వరకు మా సిట్ దళాలు సాధించిన పరిశోధన ఒక కొలిక్కి వచ్చింది. హత్యలో పాత్రధారులైన భాగ్యనాథన్, పద్మ, నళిని, మురుగన్, అరివు, రాబర్ట్ పయాస్లను నిర్బంధించి లోపల వేశాం. కానీ అతి కీలక పాత్ర వహించిన ఒంటికన్ను గుంటనక్క శివరాజన్ని, అతనితో జాఫ్నా నుంచి వచ్చిన శోభని మాత్రం పట్టుకోలేకపోయాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎటుపోయారో, అసలు దేశంలో ఉన్నారో లేరో కూడా తెలియకుండా పోయింది. అందుకే వాళ్ళ కోసం గాలింపుని ముమ్మరం చేశాం. పత్రికలు, దూరదర్శన్ సహా అన్ని రకాల ప్రసార సాధనాలు మా ప్రయత్నాలకి తగిన విధంగా ప్రచారమిచ్చి సహకరించాయి. ఇప్పుడు మా ముందున్న తక్షణ లక్ష్యం శివరాజన్, శుభ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం. శివరాజన్, శుభ వేటకు సంబంధించిన మిగిలిన అంశాలు వచ్చే ఎపిసోడ్లో.